నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. కన్యరాశి వారు మేధస్సుకి మారుపేరు, క్రమశిక్షణకు నిలువుటద్దం. కానీ గత కొన్నాళ్లుగా మీ మనసులో ఏదో తెలియని అలజడి, నలుగురిలో నవ్వుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు ఆగడం లేదు అనిపిస్తుందా? మీరు చేసిన సాయం పొందిన వారే మిమ్మల్ని విమర్శిస్తున్నారా? భయపడకండి. ఈ మార్చి 12 గురువారం నుండి మార్చి 15 ఆదివారం వరకు ఈ విధిరాతను మార్చబోతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కే గడియలు వచ్చేశాయి. అసలు ఈ 4 రోజుల్లో మీ గ్రహగతులు ఏం చెబుతున్నాయి? మీరు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందా? రాండి చూద్దాం. ఆర్థిక పరిస్థితి, చేజారిన ధనం తిరిగి వస్తుందా? కన్యరాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ గ్రహాల అనుకూలత లేనప్పుడు ఎంత పొదుపు చేసినా ఖర్చులు ఆగవు. మార్చి 12, 13వ తేదీలో అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా నిలిచిపోయిన మొండి బాకీలు ఈ వీకెండ్ లోపు మీ చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ నమ్మిన వారే మోసం చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. మీరు డబ్బు కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చారు. ఈ 4 రోజుల్లో ఆ భగవంతుడు మీ అకౌంట్లోకి ఆశించిన విధంగా ధనాన్ని చేరవేస్తాడు. ధైర్యంగా ఉండండి. వ్యాపార రంగం కొత్త అడుగులు వేయవచ్చా? వ్యాపారస్తులకు ఈ సమయంలో ఒక పరీక్ష కాలం లాంటిది. కొత్త డీల్స్ కుదుర్చుకునేటప్పుడు మార్చి 14 శనివారం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు చేసే ముందు కాగితాలను 2 సార్లు చదవండి. రీటైల్ వ్యాపారులకు లాభాలు బాగుంటాయి. ఎవరిని అతిగా నమ్మి వ్యాపార రహస్యాలను పంచుకోకండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు వెనకే ఉన్నారు. ఉద్యోగ జీవనం, ఆఫీసు రాజకీయాలకు చెక్. మీరు పనిచేసే చోటు మీ టాలెంట్‌కి తగిన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారా? ఈ 4 రోజుల్లో మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా మార్చి 13 శుక్రవారం నాడు ఒక ముఖ్యమైన బాధ్యత మీ భుజాన పడుతుంది. ఆఫీసులో జరిగే అనవసరపు చర్చలకు దూరంగా ఉండండి. మీ మౌనమే మీ ఆయుధం. మీ పనితీరే మీ శత్రువుల నోళ్లు మూయిస్తుంది. ఆరోగ్య జాగ్రత్తలు. మనసు బాగుంటేనే మనిషి బాగుంటాడు. కన్యరాశి వారికి ఆలోచనలు ఎక్కువ. ఆలోచనలే మీ ఆరోగ్యానికి శత్రువులు. ఈ 4 రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా తలనొప్పి వేధించవచ్చు. సరైన సమయానికి ఆహారం తీసుకోండి. ముఖ్య గమనిక: శారీరక శ్రమ కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. రాత్రిపూట గాఢ నిద్ర అవసరం. మెడిటేషన్ చేయడం వల్ల మీ శక్తి రెట్టింపు అవుతుంది. కుటుంబ సంబంధాలు, బంధాల కలయిక. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు మిమ్మల్ని తీవ్రంగా కుంగదీస్తున్నాయా? ఆదివారం మార్చి 15 నాడు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొనే లేదా దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు అందరినీ ప్రేమిస్తారు, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరనే బాధ మీలో ఉంది. ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు మీ విలువను గుర్తిస్తారు. ఒక చిన్న క్షమాపణ మీ ఇంట్లో మళ్ళీ సంతోషాన్ని నింపుతుంది. ప్రేమ వ్యవహారాలు, మౌనం వీడే సమయం. కన్యరాశి వారు ప్రేమను వ్యక్తపరచడంలో కొంచెం వెనుకబాడి ఉంటారు. కానీ మనసులో మాత్రం అంతులేని అనురాగాన్ని దాచుకుంటారు. మార్చి 13 శుక్రవారం ప్రేమలో ఉన్న వారికి ఒక అద్భుతమైన రోజు. మీ మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? ఈ 4 రోజుల్లో వారి మనసు మారుతుంది. మీ నిజాయితీని వారు గుర్తించే రోజు దగ్గరలోనే ఉంది. తొందరపడి బంధాలను తెంచుకోకండి. విద్యార్థుల భవిష్యత్తు, ఏకాగ్రతే మీ ఆయుధం. చదువులో రాణించాలనే తపన ఉన్నా ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని వెనక్కి లాగుతోంది. ఈ గురు శుక్రవారాల్లో విద్యార్థులకు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. సోషల్ మీడియా మరియు అనవసరపు స్నేహాలకు ఈ 4 రోజులు దూరంగా ఉండండి. మీరు ఈ రోజు చేసే కష్టం రేపటి బంగారు భవిష్యత్తుకు పునాది అవుతుంది. శత్రు బాధలు మరియు వెన్నుపోటు పొడిచే వారితో జాగ్రత్త. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉన్నారని మీకు తెలుసా? కన్యరాశి వారి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. ముఖ్యంగా శనివారం మార్చి 14 నాడు ఎవరికీ మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి. మీ నవ్వు వెనుక ఉన్న కష్టాన్ని చూడలేని వారు మీ పతనం కోసం ఎదురు చూస్తున్నవారు. కానీ భయపడకండి. మీ రాశి చక్రం ప్రకారం మీ శత్రువులే మీ ముందు మోకరిల్లే సమయం ఆసన్నమైంది. కోర్టు మరియు లీగల్ సమస్యలు. న్యాయం మీ వైపు నిలుస్తుందా? చాలా కష్టాలంగా చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఆస్తి తగాదాలతో సతమవుతున్న వారికి ఇది కీలక సమయం. లీగల్ విషయాలలో మార్చి 12 గురువారం నాడు మీకు అనుకూలమైన వార్త వినే అవకాశం ఉంది. డాక్యుమెంట్ల విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు.
మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకండి. న్యాయ నిపుణుల సలహా మాత్రమే తీసుకోండి. విజయం మీకు దక్కడానికి గ్రహగతులు సహకరిస్తున్నాయి. విదేశీయ ప్రయాణాలు, సప్త సముద్రాల అవతల మీ అదృష్టం. విదేశాలకు వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కంటున్న కన్యా రాశి వారికి పాస్‌పోర్ట్ లేదా వీసా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ 4 రోజుల్లో మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఐటీ మరియు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి విదేశీ ఆఫర్‌లు వచ్చే అవకాశం మెండుగా ఉంది. కలలు కనడం మాత్రమే కాదు, వాటిని నిజం చేసుకునే ధైర్యం కూడా మీలో ఉంది. ఈ మార్చి 15 ఆదివారంలోపు మీరు వినే ఒక ఫోన్ కాల్ మీ జీవిత ప్రయాణాన్నే మార్చేయవచ్చు. రియల్ ఎస్టేట్ మరియు వాస్తులు. సొంత ఇంటి కల నెరవేరేనా? కన్యా రాశి వారు ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటి నుండో కష్టపడుతున్నారు. మార్చి 12 నుండి 15 మధ్యలో భూమి లేదా పాత ఇల్లు అమ్మాలి అనుకునే వారికి మంచి బేరం కుదురుతుంది. కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారు అడ్వాన్స్ ఇవ్వడానికి శనివారం మార్చి 14 అత్యంత అనుకూలమైన రోజు. సొంత గూడు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీరు ఇతరుల గూడు బాగుండాలని మీ కష్టాన్ని ధారపోశారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీకు ఒక శాశ్వతమైన ఆస్తిని ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తున్నాడు. సంతాన సౌఖ్యం, పిల్లల భవిష్యత్తుపై భరోసా. పిల్లలు చదువు లేదా వారి ప్రవర్తన మిమ్మల్ని గత కొంతకాలంగా కలవరపెడుతుంది. ఈ 4 రోజుల్లో మీ పిల్లల నుండి ఒక అద్భుతమైన వార్త వింటారు. వారు సాధించిన విజయం సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ ఆదివారం మార్చి 15 శుభవార్త కలిగే అవకాశం ఉంది. పిల్లలపై కోపం ప్రదర్శించకండి. వారిని ప్రేమతో అర్థం చేసుకోండి. మీ సపోర్ట్ వారికి కొండంత అండనిస్తుంది. దైవభక్తి మరియు పరిహారాలు. గ్రహదోష నివారణ. కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. గురువారం నాడు ఆవుకు అరటి పండ్లు తినిపించండి. దీనివల్ల మీకున్న ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనసును నిర్మలంగా ఉంచుకోవడం. సోదరీ వర్గ సహకారం. పాత గొడవలకు స్వస్తి. ఆస్తి తగాదాలు లేదా చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల తోబుట్టువులకు దూరంగా ఉంటున్నారా? మార్చి 13 శుక్రవారం నాడు మీ సోదరీ వర్గం నుండి ఆశించని సాయం అందుతుంది. పాత విభేదాలను పక్కన పెట్టి కలిసిపోయే ప్రయత్నం చేయండి. రక్తం పంచుకు పుట్టిన వారు దూరం అయితే ఆ బాధ వర్ణనాతీతం. అహాన్ని పక్కన పెట్టండి, బంధాన్ని నిలబెట్టుకోండి. ఈ వారం అదృష్టం మీకు కలుగుతుంది. అదృష్ట సంఖ్యలు మరియు రంగులు. మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు మీకు సానుకూల శక్తినిస్తాయి. ఈ 4 రోజుల్లో మీకు పచ్చ మరియు కనకాంబరం రంగులు బాగా కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగులు ధరించండి. అదృష్ట సంఖ్యలు 5, 14, 23 మరియు 3 మీకు విజయాన్ని చేకూరుస్తాయి. చిట్కా: ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు పచ్చరంగు పెన్ను వాడటం లేదా జోబులో పచ్చని కర్చీఫ్ ఉంచుకోవడం మీ మానసిక బలాన్ని ఇస్తుంది. విముక్తి. అప్పుల ఊబి నుండి ఉపశమనం. అప్పుల బాధతో రాత్రిపూట నిద్రలేని గడుపుతున్న కన్యా రాశి వారికి ఇది ఒక ఊరటనిచ్చే సమయం. మార్చి 12 నుండి 15 మధ్య మీ ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. గతంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెరిగిన వడ్డీలు నుండి బయటపడడానికి ఒక పెద్ద మొత్తం చేతికి అందే అవకాశం ఉంది. అప్పులు చేయడం తప్పు కాదు, కానీ అది తీర్చలేకపోతున్నామే అన్న బాధ మీలాంటి నిజాయితీ పరులను దహిస్తుంది. భయపడకండి, ఆ రుణ విముక్తి కాలం దగ్గర పడింది. మీ పరువుని ఆ భగవంతుడు కాపాడబోతున్నాడు. కళాకారులు మరియు మీడియా రంగం. వెలుగులోకి మీ ప్రతిభ. మీలో ఉన్న సృజనాత్మకతను గుర్తించే వారు లేరని బాధపడుతున్నారా? యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్సూరెన్స్ మరియు కళాకారులకు మార్చి 13 శుక్రవారం ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సలహా: విమర్శలకు పట్టించుకోకండి, మీ పనితీరును చూసుకుంటూ వెళ్ళండి. కాలమే వారికి సమాధానం చెబుతుంది. రాజకీయ రంగం. పదవీ యోగం. సమాజంలో గౌరవం, పదవి ఆశించే వారికి సమయం అనుకూలంగా ఉంది. శనివారం మార్చి 14 నాడు మీకు ఒక కీలకమైన బాధ్యత అప్పగించబడవచ్చు. ప్రజల్లో మీకున్న ఇమేజ్ పెరుగుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం చాలా మంచి జీవితాలను ప్రభావితం చేస్తుంది. హెచ్చరిక: పదవి వచ్చినప్పుడు గర్వానికి పోకండి. వినయమే మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. మిత్రుల సహాయం. ఆ ఒక్కరు ఎవరు? కష్టకాలంలో అందరూ వదిలేసిన ఒక వ్యక్తి మాత్రం మీ వెంట ఉంటారు.
ఆదివారం మార్చి 15 నాడు ఒక పాత మిత్రుడు మిమ్మల్ని కలుస్తారు. వారు ఇచ్చే చిన్న సలహా లేదా చేసే ఆర్థిక సాయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మిత్రుల రూపంలో వచ్చే దేవుడు మీకు ఈ వారంలో తోడుగా ఉంటాడు. మీరు ఒంటరివారు కాదు. మీ కష్టాన్ని పంచుకునే హృదయం ఒకటుందని మీరు గుర్తించే రోజు ఇది. ముగింపు. రాబోయే వారానికి సిద్ధం. ఈ 4 రోజులు మార్చి 12 నుండి 15 మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. మొత్తంగా చూస్తే కన్యా రాశి వారికి ఇది భావోద్వేగాల కలయిక. కష్టాలు ఉన్న వాటిని దాటే శక్తి మీకు లభిస్తుంది. ముగింపు పలుకులు. కన్యా రాశి వారు గతం గతః అని జరిగిన దాని గురించి ఆలోచించకండి. ఈ 4 రోజులు మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. పరిహారాలు. ఆవుకు సేవ, దీపారాధన. శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి అందులో 2 యాలకులు వేయండి. దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. పేదలకు దానం. శనివారం నాడు నలుపు రంగుల దుస్తులు ధరించడం ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా ధరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా శివాలయంలో లేదా హనుమాన్ ఆలయంలో నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి దానం చేయడం వల్ల శత్రుబాధలు తొలగుతాయి. పక్షులకు ఆహారం. ప్రతిరోజు ఉదయం పక్షులకు గింజలు లేదా నీరు పెట్టండి. కన్యా రాశి వారికి పక్షులకు సేవ చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగి బుద్ధి బలం పెరుగుతుంది. కన్యా రాశి శక్తివంతమైన మంత్రం. కన్యా రాశి అధిపతి బుధుడు. ఈ సమయంలో మీ మానసిక ధైర్యం మరియు విజయం లభించాలంటే ఈ కింది మంత్రాన్ని రోజుకు 21 సార్లు పఠించండి. ఓం ఐం శ్రీం శ్రీం బుధాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకి 21 సార్లు పఠించండి. లేదా మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని స్మరించుకోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మిత్రులారా, పరిహారాలంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన అంతరాత్మను శుద్ధి చేసుకునే మార్గాలు. ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో పఠించండి. మార్పు మీకే కనిపిస్తుంది. మీ కష్టాలన్నీ తీరి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.